ఆల్ ఇండియా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ కాకినాడ బ్రాంచ్ సర్వసభ్య సమావేశం కాకినాడ రైల్వే కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశంలో 2025-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఐఆర్పీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి జిఎన్ శ్రీనివాసరావు, ఏపీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు బుద్ధరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యలో 8వ వేతన సంఘ నియామకం అవసరాన్ని విపులంగా వివరించారు. సంఘ నూతన కార్యవర్గంలో అధ్యక్షులుగా విఎస్ఎస్ మూర్తి, కార్యదర్శిగా బివి రమణ, కోశాధికారిగా టి రఘురాం, ఉపాధ్యక్షులుగా ఎస్ఎం జిలానీ షాషా, ఎస్ నాగేశ్వరరావు, ఎస్ రహ్మతుల్లా, జి రామభద్రరాం, సహాయ కార్యదర్శులుగా టివిఎస్ఎస్ నారాయణ్, డి శ్రీనివాసరావు, ఎస్ వెంకట్రావులు ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం సంఘ ముఖ్య సలహాదారులు కెవి రమణరావు, ఎన్ రమణరావుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం 75 సంవత్సరాలు నిండిన 25 మంది రిటైర్డ్ రైల్వే ఉద్యోగులను సంఘం తరపున ఘనంగా సన్మానించారు. 18 నెలల్లో డిఏ బకాయిలు కోవిడ్ పేరుతో బాపుకోవడం అనేది చాలా విచారకరమైన విషయం. తప్పనిసరిగా ఆ అమౌంట్ని కూడా రేపు బడ్జెట్లో అమౌంట్ని తిరిగి ఇవ్వాలని చెప్పి ఇటువంటివే కాకుండా పెన్షన్స్కి కావాల్సిన లాంగ్ పెండింగ్ డిమాండ్స్ అయినప్పటికీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ యాక్చువల్గా 10 సంవత్సరాల కాలంలోనే పూర్తిగా అమౌంట్ వెనక్కి వచ్చేస్తున్నా కానీ 15 సంవత్సరాల పాటు పెన్షన్ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా కూడా ఈ పెన్షన్స్ని ఏడిపించడం అనేది సరైన చర్య కాదు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ డిమాండ్స్ మీద ప్రభుత్వం ముందుకు దిగిరాకపోతే మటుకు అన్ని కార్మిక సంఘాలతోనూ మిగిలిన సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్తో కలిసి తప్పకుండా అవసరమైన కార్యాచరణకు దిగటమే కాకుండా నిరాధ్యక్షులు కానీ హర్తాలు కానీ చేయాల్సిన అవసరం కూడా వస్తుందని, తప్పకుండా అటువంటి పరిస్థితులు రాకుండా ఈ ప్రభుత్వమే దిగివచ్చి ఆ డిమాండ్స్ని అన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి పెన్షన్ కూడా ప్రతి ఏడు కూడా 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి కూడా పార్లమెంటరీ కమిటీ సిఫారసు మేరకు రివైజ్ చేయాలని చెప్పి ఫ్యామిలీ పెన్షన్ మెడికల్ అలవెన్స్ కూడా 3,000 రూపాయలు ఇమ్మని చెప్పి పార్లమెంటరీ కమిటీ డిక్లేర్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు దాకా కూడా బడ్జెట్ లేదని చెప్పి పక్కన పెడతాం కరెక్ట్ కాదు. ఈసారి బడ్జెట్ లేదని సరే దాన్ని డిక్లేర్ చేయాలని చెప్పి, అదేవిధంగా కాకినాడ హెచ్ఆర్ఏ కూడా 20% ఇమ్మీడియట్గా ఎన్హాన్స్ చేసి ఇవ్వాలని చెప్పి, మరియు రైల్వే హాస్పిటల్ ఇక్కడ ఇస్తాన్న అగ్రిమెంట్ మజ్దూరీయంతో కూర్చున్న అగ్రిమెంట్ ప్రకారం జనరల్ మేనేజర్ గారు ఇమ్మీడియట్గా రైల్వే హాస్పిటల్ కూడా పెన్షన్స్ కానీ ఫ్యామిలీ పెన్షన్స్ కానీ సామాన్లు కూడా దాకా వెళ్ళే పని లేకుండా ఇక్కడే ఇమ్మీడియట్గా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్జేఎస్ఎంలో ఫైట్ చేస్తున్నారు. అలాగే సెకండరీ ఫ్యామిలీ పెన్షన్ వచ్చిన వాళ్ళకి కూడా ఈ మధ్యనే 50% ఆఫ్ లాస్ట్ బేసిక్ పే ఇస్తామన్నారు. వాటితో పాటు డిఏ రికవరీ చేసిన 10% అమౌంట్ కూడా తిరిగి ఇచ్చేవలసిందిగా కోరుతున్నాము. అలాగే లీవ్ ఎన్కాష్మెంట్ కూడా గ్రాట్యుటీ కూడా పూర్తిగా వాళ్ళకి ఇవ్వాలి. దాంట్లో కూడా స్ప్లిట్ చేశారు. 25 సంవత్సరాలు చేసినట్టు సగం పెన్షన్ ఇస్తాము, మిగతా వాళ్ళకి ప్రొఫెషనల్గా తగ్గిస్తూ ఉన్నారు. అది సరికాదు. వాళ్ళకి అలాగే దాన్ని కూడా అమలు చేయవలసిన కోరుతున్నాం. తర్వాత ఈ 4వ తరగతి ఉద్యోగస్తుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చేవారు వాలంటీ రిటైర్మెంట్ తీసుకుని ఏదో హైకోర్టు ఒకటి జడ్జిమెంట్ ఇచ్చిందని వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా చేశారు. వాళ్ళకు కూడా తిరిగి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తే చాలామంది ఎంచేతంటే ఈవేళ బీటెక్లు చదువుకున్న వాళ్ళు, ఇంకా పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా 10,000 రూపాయలకి గ్యాంగ్మెన్లు, కళాశీలు అలా చేస్తున్నారు. మనం వాళ్ళందరికీ పైకి తీసుకురావాలంటే తప్పనిసరిగా వాళ్ళకి రూట్ చూపించాలి. అలాగే ప్రభుత్వం అయితే ఈవేళ పెద్ద స్టేషన్లు కడుతున్నారు. చాలా వేల లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. అదే టైంలో మన రైల్వే వాళ్ళని కూడా జాగ్రత్తగా చూడాలని కోరుకుంటూ ఈరోజు జరుపుతున్నటువంటి సర్వసభ్య సమావేశానికి వచ్చినటువంటి విజయవాడ నుంచి సంఘ నాయకులకి, అలాగే ఇక్కడ నూతన కార్యవర్గానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. పోతే సీనియర్ సిటిజన్ ఆర్గనైజేషన్ రోజు రోజుకి కూడా పెద్దలను గౌరవించే విధానం తగ్గిపోతూ ఉంది. ముఖ్యంగా కనీ పెంచి పెద్ద చేసినటువంటి తల్లిదండ్రులని విస్మరించడం, దాని గురించి ఈవేళ సుప్రీంకోర్టు కూడా ఆస్తిలో హక్కు కావాలంటే తల్లిదండ్రులు సక్రమంగా చూడాలనేటువంటి జడ్జిమెంట్ ఇవ్వడం చాలా హర్షణీయం. కాబట్టి ప్రతి వారికి కూడా పెద్దలకి విన్నవించుకోవడం ఏంటంటే, మీరు బ్రతికుండగా పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆస్తులు రాసి ఇవ్వడం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లోనే చాలా శ్రేయస్కరం కాదు. మీరందరూ కూడా కష్టపడి చివరి దశలో నిరాధారులైపోతున్న సమస్యలు
ఎన్నో మరి ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్ దృష్టికి వచ్చింది కాబట్టి మరి కోర్టులు ఆశ్రయించే కంట ముందుగానే మీరందరూ కూడా మీ యొక్క జాగ్రత్త మీరు తీసుకోవడం, ముఖ్యంగా ఆరోగ్య విషయంలోని ప్రతివారు శ్రద్ధ వహించవలను.